కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరొకసారి నేను జాయ్ చెల్లి వారి కుటుంబానికి, శ్యామ్సనయ్య గారి కుటుంబానికి ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా లైవ్లో దేవుని నామాన్ని మహింపరచడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి మాకు అవకాశం అనుగ్రహించిన మీకు ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే సంఘ సభ్యులకు కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ మధ్యకాలంలో ప్రార్థన చేస్తున్నాం, ప్రభా మరి దేని సేవల కుటుంబాన్ని వాడుకోండి, మా బిడ్డలకి ఇచ్చిన తలాంతులను బట్టి నీకు వందనాలు, వారిని నీ సేవలో బహుబలంగా వాడుకోండి, నీ సేవ మహిమార్థమే వారిని వాడుకోండి ప్రభా అని మరి ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా దేవుడు ఈ విధంగా ఆయన్ని స్తుతించడానికి మా కుటుంబానికి ఒక అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు, దాన్ని బట్టి వందనాలు. మరి ఈ సమయంలో దేని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోధా గ్రంథము 11వ వచనం మనం ఒకసారి చదువుదాం. యోధా గ్రంథము ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. రైట్, ఈ మాటను బట్టి మనం ధ్యానం చేద్దాం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. దేవాతి దేవుడు యూదా గారి ద్వారా వ్రాయించిన ఒక మాట, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. ఎవరికి శ్రమ అని మనం ఆలోచన చేస్తే, ఎవరైతే కయ్యను మార్గం నడుస్తారో వారికి శ్రమ అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. అసలు కయ్యను మార్గము ఎలాంటి మార్గము ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ మాటను బట్టి మనం ధ్యానం చేద్దాం. కయ్యను మార్గం ఎలాంటి మార్గము, అసలు కయ్యను అనే మాటకి అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, కయ్యను అనే మాటకి అర్థం ఏంటంటే పొద్దుట. మరి ఆదాము అవ్వల ప్రథమ సంతానము కయ్యను. కనుక ఈ సమయంలో కయ్యను మార్గము గురించి మనం ఆలోచన చేద్దాం. ఆది కాండము 4వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం చదువుదాం. ఆది కాండము 4వ అధ్యాయము 5వ వచనం. కయ్యనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి, ఆగుదాం ప్రియమందులారా, కయ్యనుకి ఏమొచ్చిందంటండి? మిక్కిలి కోపం వచ్చిందంటండి. సందర్భం ఏంటని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ అన్నదమ్ములు అనగా కయ్యను హేబెలు దేవునికి ఏం చేశారంటే అర్పణ తీసుకొచ్చారు. అయితే దేవుడు ఏం చేశాడంటే హేబెలు అర్పణ అంగీకరించాడు, కయ్యను అర్పణ అంగీకరించలేదు, అనగా లక్ష్య పెట్టలేదు. అయితే ఆయనకి ఏమొచ్చిందంటే మిక్కిలి కోపం వచ్చిందంటే, మిక్కిలి కోపం అంటే కోపిష్టిగా మనకు కనపడుతున్నాడు, కోపిష్టిగా కోపపడువాడుగా మనకి కనపడుతున్నాడు. కయ్యను మార్గంలో మనకేం కనపడుతుందంటే కోపం. అంటే కోపపడకూడదా అంటే కోపపడచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు తల్లిదండ్రులుగా మనము పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు ఏం చేస్తుంటామంటే కోపపడుతుంటాం, వారిని మందలిస్తుంటాం. అలాగే కొన్నిసార్లు భర్త భార్య మీద కోపపడుతుంటాడు. ఏదైనా ఒక తప్పిదం చేసినప్పుడు, లేక పొరపాటు జరిగినప్పుడు, ఏదో చేయకూడదు ఏదో చేసినప్పుడు భర్త కోపం వచ్చి ఏదో ఒక మాట అంటుంటాడు. అలాగే కొన్నిసార్లు భార్య కూడా భర్తపై కోపం వ్యక్తపరచవచ్చు, సహజం ప్రియమందింలారా. కానీ గమనించండి ప్రియమందింలారా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రీతిగా చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపపడుడి కానీ ఏం చేయకూడదంటండి? పాపము చేయకూడదంటండి. ఎందుకంటే కొన్నిసార్లు కోపంలో ఏం చేస్తామో మనకి తెలియదు.
కోపంలో ప్రియమందులారా కొన్నిసార్లు ఎన్నో అగాత్యాలకి పాల్పడిన పరిస్థితి మనం చూస్తుంటాం. కోపంలో ప్రియమందులారా కొన్నిసార్లు జరగకూడని సంఘటనలు కూడా జరిగిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియమందులారా కోపంలో ఏదైనా చేయొచ్చు. ఒక మనిషిని చంపచ్చు. ఇప్పుడు కయ్యను అదే చేశాడు. కయ్యను కోపంతో ఏం చేశాడంటే తన తమ్ముడైన హేబెల్ని ఏం చేశాడంటే చంపేశాడు. కనుక ప్రియమందులారా కోపం అనేది చాలా ప్రమాదకరమైనది. కోపం వచ్చినప్పుడు మనము ఏం చేస్తాం మనకే తెలియదు. కొన్నిసార్లు కోపంలో ప్రియమందులారా ఎంతటి విలువైన వస్తువులైనా సరే అవి మనం ఏం చేస్తామంటే విసిరేస్తూ ఉంటాం. ఎంత విలువైన వస్తువులైనా సరే అవి ఏం చేస్తుంటాయంటే పాడు చేస్తూ ఉంటాం. ఒక రోజున ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో బీరువా చొట్టబడిపోయింది అనమాట. ఇటం బీరువా ఎలాగైపోయింది, ఏం జరిగిందంటే ఇంకేముందండి, ఆయనకు ఒక రోజున కోపం వచ్చి చేతితో గట్టిగా గుద్దేశాడు, అందుకే బీరువా చొట్టబడిపోయిందండి అంటారు. అంటే కోపంలో ప్రియమందులారా ఏం చేస్తాం మనకి తెలియదు. కోపంలో విలువైన వస్తువులు కూడా మనం ఏం చేస్తామంటే పాడు చేస్తాం. ఏమండి, చేతిలో సెల్ ఉంటే సెల్ విసిరేస్తాం, ఖరీదైన సెల్ల కూడా. ఏమండి, ఒక ఇంటికి వెళ్ళాను, టీవీ అద్దం పగిలిపోయింది. ఏమ్మా ఏంటి అంటే అంటుంది, ఈయన కోపం వచ్చి టీవీ పగలగొట్టేయడండి. ఒక రోజున మరొకరి ఇంటికి వెళ్ళాను, ఆ ఇంట్లో వంటగదులు అన్నీ కూడా గిన్నెలు సొట్టలు పడిపోయినాయి. ఏమ్మా ఏంటి ఇలాగంటే ఇంకేముందండి, వీడు కోపం వచ్చిందంటే గిన్నెలన్నీ నేలకేసి కొట్టేస్తాయండి అంటున్నాడు వాళ్ళ ఆయన. కనుక ప్రియమందులారా కోపంలో మనం ఏం చేస్తాం మనకి తెలీదు. కోపంలో ఎంత విలువైన వస్తువులైనా మనం ఏం చేస్తుంటాం అంటే పాడు చేస్తాం. అందుకని కోపపడు కానీ ఏం చేయకూడదు అంటే అండి పాపము చేయకూడదు. ఇంకా ఒకవేళ కోపపడినా అది సూర్యుడు అస్తమించే లోపు ఏమైపోవాలంట, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం ఏమవ్వకూడదు అంటే అండి నిలిచి ఉండకూడదు. కొన్నిసార్లు భార్య భర్తల మధ్య సమస్యలు వచ్చినప్పుడు భర్త కోపపడి భార్య మీద కోపపడ్డాడు అనుకోండి, ఇంకా అక్కడ నుండి వారిద్దరి మధ్య ఏమైపోద్దంటే ఒక వారం రోజులు స్ట్రైక్ మంటండి, ఇంకిద్దరు కూడా మాట్లాడుకోరు. మరి భర్త బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాక మరి ఆవిడ ఏమీ మాట్లాడదు, ఈయన కూడా మాట్లాడదు. మధ్యలో కమ్యూనికేషన్ ఎవరంటే పిల్లలు మాట్లాడి, అదిగో అక్కడ పెట్టిన అన్నం తినమని చెప్పు మీ నాన్నగారిని అంటుంటారు, అదిగో ఫ్రిడ్జ్లో ఉంది కర్రీ వేసుకోమని చెప్పు అంటుంటారు. అండి, కనుక దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఒకవేళ కోపపడినా సరే ఏం చేయదంటే అండి సూర్యుడు అస్తమించేసరికి ఆ కోపం ఏమైపోవాలంటే నిలిచి ఉండకూడదు. అంటే ఇంక డిలీట్ చేసేయాలి. కోపతాపాలు వస్తుంటాయి, సహజం మానవులుగా మన జీవితాల్లో. అయితే మళ్ళీ వెంటనే ఏమైపోవాలంటే కలిసిపోవాలి. ప్రియమందులారా కలిసిపోవాలి. మరొక చోట దేవుని వాక్యం సెలవిస్తూ చూడండి, సామెతల గ్రంథము 27వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 27వ అధ్యాయం 4వ వచనం, క్రోధము ఏంటంటే అండి క్రూరమైనది, కోపము వరద వలె పొర్లున్నది. కోపం ఏమవుతుందంటే అండి వరద వలె పొర్లుతుందండి. అందుకని కొన్నిసార్లు అంటుంటారు, వాడు కోపం వచ్చిందంటే వాడు మనిషి కాదండి అంటుంటాడు. కోపం వచ్చిందంటే మనిషి కాదండి అంటే వరద వల్ల ఏమవుతుందంటే పొరులుతుంది అనమాట. ఆ కోపంలో ఏం చేస్తాడో కూడా తెలియదు మాట అండి. ఇంకా తల్లి అని ఉండదు, ఏమండి భార్య అని ఉండదు, పిల్లలని ఉండదు. ఆ కోపంలో ఏం చేస్తాడో కూడా తెలియదు. ప్రియమందిరారా, అందుకనే ప్రియమందిరారా దేవుని వాక్యం సెలవిస్తుంది, కోపపడుడి కానీ పాపము చేయొద్దు. కోపం అనేది మానవ జీవితంలో ఉండకూడదు. ప్రియమందిరారా, ఉంటే బైబిల్ ఏమైనా సెలవిస్తుందంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. చూసారండి, కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఏబేలు శ్రేష్టమైన అర్పణ అర్పించి నీతిమంతుడుగా, విశ్వాసం బట్టి నీతిమంతుడుగా పేరు పొందుకున్నాడు.
కానీ కయ్యను ఆ కోపమును బట్టి ప్రియమందిలారా దేవుని దృష్టిలో నీతిమంతుడుగా కానీ నీతిని నెరవేర్చిన వాడుగా కానీ లేడు. కోపము దేవుని యొక్క నీతిని ఏం చేయదంటే నెరవేర్చదు. అందుకని కోపముతో తన రక్తము పంచుకుని పుట్టిన తమ్ముడిని ఏం చేశాడంటే హతమార్చేశాడు. ప్రియమందిలారా హతమార్చేశాడు. కనుక దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రియమందిలారా మరి కయ్యను మిక్కిలి కోపము తెచ్చుకొని అనే మాట మనం చదువుకున్నాం. అంటే కయ్యను మార్గంలో మనకేం కనపడుతుందంటే కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇలాగే ఒక ఆయన బాగా కోపం ఎక్కువ అంటే ఆ కోపపడకుండా ఉన్నారనుకున్న అవడం లేదంటే ఆయన వల్ల. ఒక రోజున 3 రోజుల ఉపవాస ప్రార్థనలో కూడా ఆయన చర్చ్ కట్టిన అయినప్పుడు పాస్టర్ గారు కోపం గుంటే చెప్పారంటే కోపపడకూడదు అని చెప్పినప్పుడు నాలో ఉన్న కోపాన్ని తీసుకోలేకపోతున్నాను, తీసేసుకోవాలి, నా భార్య మీద గబాలను చేసుకుంటున్నాను, అందరిని మాట్లాడుతున్నాను, ఈ కోపాన్ని నేను తీసేసుకోవాలని ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఏం చేశాడంటే ప్రార్థన చేసుకున్నాడంటే తలుపు వేసుకుని చాలాసేపు ప్రార్థన చేసుకున్నాను. ప్రభా నా కోపాన్ని తీసాను ప్రభా, నా భార్య మీద కోపడిపోతున్నాను ప్రభా అని ఇలాగ ప్రార్థన చేసుకున్నాడంటే ప్రార్థన చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో నా భార్య మీద కోపపడకూడదు అని అనుకుని తలుపు తీసుకుని బయటకు వస్తున్నసరికి భార్య ఏమొచ్చిందంటే నీకు తలుపు వేసుకుని ఇంట్లోనే పడి ఏడ్చావు అని అన్నదంటే ఏం కూసేవా నువ్వు అని ఒక్కసారి ఏం చేశాడంటే దవ్వడ పేలగొట్టాడంటే లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకునేది ఎందుకు? కోపం తీసేయమని, కోపాన్ని కనపరచకూడదని ఏమండి ప్రార్థన చేసుకున్నాడు. కానీ తీరా చూస్తే ప్రియమందిరా ఏది చేయకూడదు అనుకున్నాడో బయటకు వచ్చి మళ్ళీ అదే చేశాడు. కనుక కోపము దేవుని నీతిని ఏం చేయదంటే నెరవేర్చదు ప్రియమందిరా. కనుక కయ్యను మార్గంలో మనకేం కనపడుతుందంటే కోపము. రెండోదిగా కయ్యను మార్గము ఎలాంటి మార్గం అంటే చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనంలోనే ఆ కంటిన్యూషన్. అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా. చూసారండి ఏం చేశాడంటే తన ముఖాన్ని ఏం చేశాడంటే చిన్నపుచ్చుకున్నాడంటే, అంటే తన తమ్ముడు అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడని, తన అర్పణను లక్ష్య పెట్టలేదని ముఖం ఏం చేసుకున్నాడంటే చిన్నపుచ్చుకున్నాడంటే. అంటే దాన్ని వారవలేని తనం అంటారు. ఏంటండి వారవలేని తనం, ముఖం చిన్నపుచ్చుకోవడం లేక వారవలేని తనం. అంటే ఇలాంటి వారు ఎలా ఉంటారంటే ఇలాంటి వారి ముందు వేరొకరిని పొగిడితే వారవలేరు. ఏమండి వారవలేరు, వారి ముందు పొగుడుతుంటే వారవలేరు. ప్రియమందిరారు మీ అబ్బాయి ఎంత బాగా పాడతాడో అంటే ఇంకొకరి ముందు పొగిడారు అనుకోండి, వాళ్ళ అబ్బాయినంటే మా అబ్బాయి పాడలేరా అన్నట్టు. మీరు ఎంత బాగా చెప్తారో వాక్యం ఏంటి ఇంకో పాస్టర్ గారు వారవలేరు అంటే ఆయన ఏంటి మేము చెప్పలేమేంటి అన్నట్టుగా వారవలేని తనం. కయ్యను మార్గంలో ప్రియమందిరారా వారవలేని తనం మనం చూస్తున్నాం. ఒకరు హెచ్చించబడుతుంటే వారవలేరు, చూడలేరు ప్రియమందిరారా. కనుక కయ్యను మార్గంలో మనకి ఏం కనపడుతుందంటే ముఖం చిన్నపుచ్చుకోవడం అనగా వారవలేని తనం. దేవుని బిడ్డలుగా ఎదుటి వారు హెచ్చించబడుతున్నప్పుడు వారిని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఎదుటి వారి జీవితంలో కార్యాలు జరుగుతున్నప్పుడు, మేలు పొందుకుంటున్నప్పుడు వారిని బట్టి మనం దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలి. మోషే తన మామగారైన యిత్రోతో ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి విడిపించి వారిని తీసుకొస్తున్న మార్గంలో దేవుడు చేసిన కార్యాలు మోషే తన మామగారితో పంచుకుంటున్నప్పుడు యిత్రో ఏం చేశాడంటే సంతోషించాడు, ఆనందించాడు, దేవుని మహిమపరిచాడు. అలాగా ఎదుటి వారి జీవితంలో కార్యాలు జరుగుతున్నప్పుడు అవి మనతో పంచుకుంటున్నప్పుడు వారవలేని వారంగా మనం ఉండకూడదు. కానీ ఆ జరిగిన కార్యాలు వారి జీవితంలో ఆ కార్యాలను బట్టి మనం ఏం చేయాలంటే దేవుని మహిమపరచాలి. ఎందుకంటే వారి జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా చేస్తాడు. కనుక మనము వారిని బట్టి సంతోషించాలి, వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయన మనం మహిమపరచాలి. అంతే తప్ప వారం లేని వారంగా మనం ఉండకూడదు, ముఖం చిన్నపుచ్చుకోకూడదు.
ఒక రోజుని పక్కింటి ఆవిడ మాట్లాడుకుంటున్న సమయంలో వాళ్ళ ఇంటికి రిక్షాలో కొత్త ఫ్రిడ్జ్ పెద్దది వస్తుందన్నమాట. మాట్లాడుతున్న ఆవిడ ఒకసారి మూతి తిప్పుకుని వెళ్ళిపోతుంది. అంటే అర్థమైపోయింది ఆ ఫ్రిడ్జ్ వీళ్ళ ఇంటికి అని. అప్పుడు ఆ ఫ్రిడ్జ్ అది దించారు. ఈ లోపల ఆ పక్క ఆవిడ ఇప్పుడు దాకా మాట్లాడినావిని, పిన్ని ఒకసారి రా ఈ ఫ్రిడ్జ్ తెచ్చుకున్నా అని మూతి తిప్పేసుకుంటాను. అంటే కనీసం ఫ్రిడ్జ్ కొనుక్కుంటున్నామని కూడా చెప్పదు. ఆవిడకేం తెలుసు, భర్త మామూలుగా చెప్పకుండా పంపించేశాడు. ఆ తర్వాత ఫోన్ చేశాడు, ఫ్రిడ్జ్ పంపించాను చూడాలి. ప్రియమంత్రులారా, ఎవరైనా ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే వారవలేరు ఏమండి, ఎవరైనా ఒక మంచి స్థితిలోకి వస్తున్నప్పుడు వారవలేరు. దాంతో కూడా ఏంటంటే కయ్యని మార్గంలో మనకు ఒకటి కోపం, రెండోది వారవలేని తనం అనగా ముఖం చిన్నపుచ్చుకోవడం, మూడోది మనం ధ్యానం చేద్దాము. 4వ అధ్యాయంలోనే 7వ వచనం, ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, నీవు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. రైట్, దేవుడు ఏమంటాడండి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా అనగా కయ్యను సత్క్రియలు చేయలేదు, మంచి పని చేయలేదు. సత్క్రియ అనగా మంచి పని చేయలేదు. మంచి పనులు చేసిన వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు తలెత్తుకుని తిరుగుతారు. చెడ్డ పని చేసిన వాళ్ళు ఏం చేస్తారు, తల దించుకుంటారు. అందుకని మనం పేపర్లో టీవీలో చూస్తుంటాం, పట్టుబడిన ముఠా, లేకపోతే చోరీ కేసులో దొరికిన దండుగులు అని మనం చూస్తుంటాం. అప్పుడు ఆ దొరికిన వారు చూడండి, తలెత్తుకుని మమ్మల్ని బాగా చూపించండి, మొక్కలు చూపిస్తారా, లేదు ఇలాగా మొఖాన్ని మూసేస్తారు, లేకపోతే మాస్క్ వేసుకుంటారు, లేకపోతే చేతుల్లో పెట్టేసుకుని ఉంటారు. కారణం ఏంటి, వారు సత్క్రియ చేయలేదు, మంచి పనులు చేయలేదు. మంచి పనులు చేస్తే తలెత్తుకుంటారు, మంచి పనులు చేయలేదు కనుక వారు ఏం చేస్తారంటే తలదించుకుంటున్న పరిస్థితి. ప్రియమందిరారా, అదే అన్నాడు, కయ్యను మార్గంలో సత్క్రియలు లేవు. ప్రియమందిరారా, సత్క్రియ చేసిన నువ్వేం చదివంటే తలెత్తుకుందు. కనుక ప్రియమందిరారా, దేవుని బిడ్డలుగా మనము సత్క్రియలు చేసేవారం ఉండాలి, మంచి పనులు చేసేవారంగా మనం ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో చక్కని మాట ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ఏం చేయాలంటే ప్రకాశింపనీయండి. మనం ఏం చేయాలంటే సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేసినట్లయితే మనం ఏం చేస్తామంటే సత్క్రియల ద్వారాగా మన చూడండి, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. అంటే మనం సత్క్రియలు చేస్తుంటే, మంచి పనులు చేస్తుంటే పరమ తండ్రికి మహిమ కలుగుతుంది. మంచి పనులు చేస్తున్నప్పుడు మంచి పనుల వలన ఆ పరమ తండ్రికి మహిమ కలుగుతుంది. ప్రియమందిరారా, అందుకని సత్క్రియలు మనం చేసేవారంగా ఉండాలి. ఆ మంచి పనులే ఎదటి వారి మీద ఆయనకు వెలుగు ప్రకాశించేటట్లుగా చేస్తుంది. అందుకని ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన నమ్మిన బిడ్డలుగా మనము కూడా వెలుగైన కనుక ఆయన వెలుగు ఇతరుల మీద మనం ఏం చేయాలంటే ప్రకాశింపచేయాలి. ఎలాగంటే మనం చేస్తున్న మంచి పనులే, సత్క్రియలే ప్రియమందిరారా వారి మీద వెలుగు ప్రకాశించేటట్లుగా, తద్వారాగా దేవునికి మహిమ కలిగేటట్లుగా చేస్తుంది. ప్రియమందిరారా, కనుక మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే కయ్యను మార్గము సత్క్రియలు చేయని వాడిగా ఉన్నాడు. సత్క్రియలు చేసేవారు కూడా తప్ప సత్క్రియలు చేయని వాడిగా మనం ఉండకూడదు. ఒకటి కయ్యను మార్గములో కోపము, రెండవది ముఖము చిన్నపుచ్చుకుని అనగా వారవలేని తనం కయ్యను మార్గంలో కనపడుతున్నది. మూడవది సత్క్రియలు చేయని వాడిగా ఉన్నాడు. ప్రియమందిని బిడ్డలారా, నాలుగోది కూడా మనం ధ్యానం చేసేది వాక్యాన్ని మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబేలు
కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. హల్లెలూయా. హేబేలు ఏం చేశాడంటే అండి, విశ్వాసమును బట్టి దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాడు. అంటే దానికి ఆపోజిట్ ఏంటి? కయీను అవిశ్వాసముతో దేవునికి ఏం చేశాడంటే బలి అర్పించాడు. అవిశ్వాసముతో దేవునికి ఏం చేశాడంటే బలి అర్పించాడు. ప్రియమైన గారు, నాలుగోది కయీను మార్గంలో ఏం కనపడిందంటే అవిశ్వాసముతో ఆయన బలి అర్పించేవాడుగా ఉన్నాడు. లేక అవిశ్వాసపు జీవితం ఆయనలో కనపడుతున్నది. ప్రియమైన గారు, ఈ రోజున విశ్వాసి అని చెప్పుకుంటూ అవిశ్వాసిగా నువ్వు జీవిస్తున్నావా? విశ్వాసం అని చెప్పుకుంటూ అవిశ్వాసముతో దేవునికి కానుకలు అర్పిస్తున్నావేమో. విశ్వాసం అని చెప్పుకుంటూ అవిశ్వాసిగా నువ్వు జీవిస్తున్నావేమో ఈ లోకములో. ప్రియమైన అవిశ్వాసులుగా మనం ఉంటే దేవుని కార్యాలు మనం చూడలేము. యేసయ్య స్వగ్రామంలో ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయలేకపోవడం గల కారణం ఏంటంటే వారి యొక్క అవిశ్వాసం. వారి యొక్క అవిశ్వాసమును బట్టి ఆయన కార్యం చేయలేకపోవడం. ఈ రోజున అవిశ్వాసముతో నువ్వు జీవించినట్లయితే నువ్వు కార్యాలు చూడలేవు, అద్భుతాలు చూడలేవు. కనుక విశ్వాసముతో మనం జీవించాలి. విశ్వాసమును బట్టి దేవునికి మనము అర్పించాలి. దేవుడికి నేను ఇస్తే దేవుడు నాకు రెండంతలుగా ఇస్తాడు అని మనం ఏం చేయాలంటే విశ్వాసముతో దేవునికి అర్పించాలి. విశ్వాసంతోనే దేవుని కార్యక్రమాలు మనం తలపెట్టాలి. విశ్వాసముతోనే మనము ఈ లోకంలో మనం జీవించాలి. ఎందుకంటే నిజ విశ్వాసము నిన్ను నిర్జీవంగా ఉండనివ్వదు. నిజ విశ్వాసం దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టేదిగా చేస్తారు. ప్రియమందిరం బిడ్డలారా, ఈ రోజున ధైర్యంగా చెప్తున్నాం. మరి నేను డిఎడ్ చేశాను, నా భార్య కూడా బీఈడి చేసింది. ఇద్దరం కూడా, నేను ఒక ప్రైవేట్ సంస్థలో చేసేవాడిని, నా భార్య కూడా మరి స్కూల్లో చేసింది. మంచి శాలరీస్ తెచ్చుకునేవాళ్ళు. కానీ మరి దేవుని మహాకృపను బట్టి, ఆయన పిలుపుని బట్టి, ఏర్పాటును బట్టి మేము ఉద్యోగాలు రిజైన్ చేసి దేవుని సేవ కొరకు డెడికేట్ చేసుకుని మరి కేవలం విశ్వాసంతో మేము జీవిస్తున్నాం. దేవుడు అద్భుతంగా మా జీవితాల్లో కార్యాలు చేస్తున్నాడు. కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితుల్లో 2014లో మరి పనసపాడులో ఒక చిన్న మందిరం దేవుడు ఏర్పాటు మరి కట్టించిన దేవుడు సహాయం చేశాడు. నా దగ్గర పైసా లేని పరిస్థితి, ఆ టైంలో దేవుడే సహాయం చేశారు. అలాగే 2017లో మరి గోల్స్లో ఒక స్థలం కొని 4 లక్షలు పెట్టి అక్కడ చర్చ్ కట్టడానికి దేవుడు కృప చూపించారు. మరి కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి. ప్రియమైన మరి ఎవరిని డొనేషన్ చేయలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి అడగలేదు. నా భార్య నేను సంఘం చేతులు చాపి ప్రార్థన చేసామంతే. దేవుడు అద్భుతమైన ద్వారాలు మా కొరకు తెరిచి అద్భుతంగా దేవుడు సహాయం చేశాడు. ప్రియమైన మేర ఉద్యోగాలు మానేసి దేవుని సేవకు వచ్చాం. ప్రియమైన మేర మరి చక్కని మందిరాన్ని గోరసలో మేము కట్టగలిగామంటే దేవుని కృప. ప్రియమైన మేర మరి ఇంచుమించు 13 లక్షల చిల్లర దాకా అయిన. ప్రియమైన మేర ఒక మరి 3 లక్షల దాకా అప్పు చేశాను. దేవుడు కూడా దేవుడు తీర్చేశాడు. ప్రియమైన మేర అద్భుతమైన సహాయం. చాలా చక్కగా దేవుడు మరి మందిరాన్ని గోరసలో నిర్మించాడు. ప్రియమైన మేర కేవలం ఏంటంటే విశ్వాసం, అంతే విశ్వాసం. నువ్వు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు. ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు అద్భుతంగా కనిపిస్తాడు. ఈ రోజున మాకు సత్య నినకం లేదు. చిన్న చిన్న సంఘాలు ప్రియమైన పనసపాడులో ఒక 60-70 మంది ఉంటారు. పల్లెటూరు సేవ మీకు తెలుసు. అలా గోవాస్లో కూడా ఇక్కడ 25 మంది. ఇక్కడ భయంకరమైన పరిస్థితులు ఇక్కడ. అలాగే విశ్వాసంతో సేవ చేస్తున్నాం. దేవుడు అద్భుతంగా నడిపిస్తున్నాడు. కేవలం విశ్వాసం అంతే. విశ్వసించిన వాడు కలవరపడ్డా అన్నట్లుగా ప్రియమైన ద్వారా దేవునందు మనం విశ్వాసం వచ్చినప్పుడు అద్భుతాలు ఆశ్చర్యకరాలు మనం చూస్తాం. ప్రియమైన ద్వారా కనుక కయ్యను మార్గంలో మనకు ఏం కనబడుతుందంటే అవిశ్వాసం. హేబేలైతే విశ్వాసమును బట్టి దేవునికి ఏం చేసినట్టే శ్రేష్టమైన బలి అర్పించాడు. కానీ కయ్యను మాత్రం అలాగే అర్పించాడు. అనగా దానికి ఆపోజిట్ ఏంటంటే అవిశ్వాసంతో అర్పించాడు. కయ్యను మార్గంలో అవిశ్వాసం మనకు కనపడుతుంది. ప్రియమందిరారా, ఇది దాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ అంటే
కయ్యూను మార్గంలో ఎవరైతే నడుస్తున్నారో వారికి శ్రమ. ఏంటి కయ్యూను మార్గం అంటే? ఇదిగో కయ్యూను మార్గంలో మనకి ఏం కనబడుతుందంటే, ఒకటి కోపము, కోపిష్టిగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, కోపపడుతున్నావు ప్రతిదానికి, నేను చీటికి మాటికి. కోపం వల్ల దేవుని నీతిని నెరవేర్చలేము. దేవుని నీతి నెరవేర్చలేము. కయ్యూను మార్గంలో కోపము. రెండోది ప్రియమందిరా, రెండోది మనం ధ్యానం చేసాం. ఏంటంటే రెండోది ముఖము చిన్నబుచ్చుకోవడం, అనగా వారవలేనితనం కనపడుతున్నది. వారవలేని వాడుగా, వారవలేని దానిగా నువ్వు ఉంటే నువ్వు ఎప్పటికీ అలా ఉంటావు. నీ కళ్ళ ముందు నీ ఎదుటి వారు అలాగా హెచ్చించబడుతూనే ఉంటారు, దీవించబడుతూనే ఉంటారు. అయ్యో వారికంటే గొప్ప భక్తి నేను చేస్తున్నాను అనుకుంటాను, వారికంటే గొప్ప విశ్వాసం నేను అనుకుంటాను. కానీ నీలో వారవలేనితనం ఉన్నది. ఒకరు హెచ్చించబడుతుంటే, వారికి బాగుంటే వారవలేని దానిగా, వారవలేని వాడుగా నువ్వు ఉన్నావు. అలాగే ఉంటాను. ఇలాగుంటే నీ జీవితంలో శ్రమలే. మూడోది కయ్యూను మార్గంలో ప్రియమందిరా సత్క్రియలు చేయనివాడిగా ఉన్నాడు. సత్క్రియలు చేయనివాడిగా ఉన్నాడు. నాలుగోది అవిశ్వాసముతో అర్పించేవాడిగా ఉన్నాడు. ఇలాగుంటే వారి జీవితాల్లో శ్రమలు ప్రియమందిరా. అందుకని దేవాది దేవుడు యోధా గారి ద్వారా వ్రాయించిన ఒక అద్భుతమైన మాట, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గంలో ప్రియమందిరా ఆనాడు నడిచి శ్రమల పాలయ్యారు. ఈ రోజున నీవు కూడా అలా నడుచుకున్నట్లయితే శ్రమల పాలవుతాం ప్రియమందిరా. కనుక అలా నడుచుకుని మనము ఆ శ్రమల పాలు అయ్యే కంటే ప్రియమందిరా ఆయన మార్గంలో నడిచి ఆయన ఇష్ట ప్రకారం మనం నడుచుకుని శ్రమలు వచ్చినా సరే దానివల్ల నీకు మేలు ఉంటుంది. అందుకని భక్తుడు అంటాడు, కీర్తనకాడు, శ్రమనొందుట నాకు మేలాయను. కనుక ఆయన చిత్తంలో నువ్వు నడుస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి, కానీ అవి నీకు మేలుకే, అవి నీకు మేలుకే ప్రియమందిరా. కనుక కయ్యూను మార్గాన్ని కాకుండా యేసే మార్గంలో మనం నడిచి దీవించబడదాం. అట్టి నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.